హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్సి వ్లాగ్స్. నేను మీ శృతి సోని. సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే శ్రావణ మాసం ఎండింగ్కి వచ్చేసింది కదండి. శ్రావణ మాసంలో ఇది లాస్ట్ సాటర్డే కదా. సో అందుకని నేనైతే ఇంట్లో పూజ చేసి ఇవాళ నైవేద్యం అయితే వండాను. సో చూసారు కదా, నేనైతే స్టవ్కి బొట్లు పెట్టేసి గిన్నెకి కూడా బొట్లు పెట్టేసి హల్వా చేద్దామని అయితే రెడీ అయిపోయాను. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసి ఫస్ట్ అయితే ఈ డ్రై ఫ్రూట్స్ని అందులో నెయ్యిలో కొద్దిగా ఫ్రై చేశాను. ఇందులో కాజు, బాదాం, ఇంకా ఇది కిస్మిస్ వేసాను. సో చూసారు కదా, ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత అవన్నీ తీసి వేరే గిన్నెలో వేసేసి ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా మొత్తం సిమ్లోనే చేయాలండి, లేకపోతే ఉప్మా రవ్వ మొత్తం మాడిపోతుంది. సో రవ్వ వేసుకున్నాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన గిన్నెలోనే రవ్వ వేసేసి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. దీంట్లో ఏంటంటే మాడిపోతూ ఉంటుందండి, అందుకని ఆపకుండా కలుపుతూనే ఉండాలి. ఒక 2 minutes అలా వదిలేసినా కానీ మొత్తం మాడిపోతుంది. సో ఇది ఫ్రై చేస్తూనే ఉండాలి ఉప్మా రవ్వ అలా. సో మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేయాలి. బ్రౌన్ కలర్ అంటే మళ్ళీ మాడిపోయే వరకు ఉంచారు, అసలు అలా మార్చొద్దు. బాగా ఫ్రై చేయాలి ఉప్మా రవ్వ. యాక్చువల్లీ నేను వర్కింగ్ కదండి, అందుకని చెప్పి నాకు డైలీ దీపారాధన చేయడము, డైలీ ఇంట్లో పూజ చేసుకోవడం అస్సలు వీలవదు. అందుకే నేను సాటర్డేనే చేస్తాను. అండ్ దట్టు ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నాకు అసలు కుదరలేదు. అంటే ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజు నైవేద్యాలు అన్నీ వండి 9 రకాలు వండి పెట్టాను, కానీ మిగతా డేస్లో అసలు వండడమే కుదరలేదు నాకు. ఎందుకంటే నేను మార్నింగ్ లేచి టిఫిన్ ప్రిపేర్ చేసుకోవాలి, లంచ్ బాక్స్, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, ఏదో ఒక టిఫిన్, మళ్ళీ టీ, ఇవన్నీ నేను 7:30 చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది కదా. సో అందుకని చేయలేదు. సో ఇవాళ లాస్ట్ శనివారం కాబట్టి సో ఇవాళ అయితే చేశాను నేను. సో చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. అలా అంత ఫ్రై అయిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి. దీనికి షుగర్ అయితే చాలా ఎక్కువే పడుతుందండి. అండ్ ఇది నేను దేవుడి కోసం చేస్తున్నాను కాబట్టి మనం షుగర్ సరిపోయిందా లేదా కూడా టేస్ట్ చేయలేం కదా. సో అందుకని చాలా ఎక్కువే వేసాను. బట్ అంతా అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చూస్తే ఇంకా కొద్దిగా వేసినా పర్లేదు అని అనిపించింది. ఇదైతే మొత్తం అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యేంత వరకు షుగర్ వేయకూడదండి, లేకపోతే బ్రౌన్ అవ్వదు అది. సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కాసేపు అలా తిప్పుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసాను, కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుకున్నాను. సో అలా కొంచెం ఇది షుగర్ కరిగిన తర్వాత ఇంకా మనకి రవ్వ కూడా ఉడకాలి కదా. అంటే ఇంతసేపు ఫ్రై చేసాం కదా, ఇప్పుడు షుగర్ కరిగి తర్వాత ఇంకా రవ్వ కూడా ఇంకా ఉడకాలి కదా. సో తర్వాత ఇంకా వాటర్ కూడా, అంటే ఇది వాటర్ వేసినా కొద్దీ ఇంకా దగ్గర పడిపోతూ ఉంటుంది, అందుకే వాటర్ కూడా ఎక్కువగానే వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఉప్మా చేసేటప్పుడు రవ్వ ఉడుకుతుంది కదా, సో అలా మొత్తం ఇలా బబుల్స్ వచ్చేలాగా ఉడికించాలి. సో కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ అయితే కలుపుతున్నాను, ఎందుకంటే మొత్తం ఒకటేసారి వేసినా కానీ మొత్తం ఉండలు కట్టేస్తుంది కదా, అందుకోసమని. సో చూసారు కదా, తర్వాత నేను ఇలాచీ కూడా దంచి ఇలాచీ పౌడర్ కూడా వేసాను. సో అలా ఇలాచీ వేసేసి మళ్ళీ వాటర్ వేసేసి మళ్ళీ కొంచెం షుగర్ కూడా వేసాను. మళ్ళీ కొంచెం షుగర్ వేసి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి బాగా అయితే కలుపుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇందాక వేసిన వాటర్ కూడా మళ్ళీ తక్కువైపోయింది అనిపించింది నాకు. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేశాను. ఈ లోపు నేను పూజకి మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, వాటర్ కూడా ఎక్కువే పడతాయి, షుగర్ కూడా ఎక్కువే పడుతుంది దీనికి. ఇది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే మా మమ్మీ ఏ ఫెస్టివల్ అయినా, అంటే ఎస్పెషల్లీ ఇంట్లో మనం వినాయక చవితి అప్పుడు వీధిలో పూజ చేస్తాం కదా, అక్కడ
ఎప్పుడు మా మమ్మీ ఇదే స్వీట్ చేసేది, చింతపండు పులిహోర ఈ స్వీట్ కంపల్సరీగా చేసేదన్నమాట. సో అలా సంవత్సరానికి ఒకసారి చేసినా కానీ చాలా బాగుంటుంది ఈ స్వీట్, మాకు చాలా ఇష్టము ఈ స్వీట్. సో ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. నాకు ఈ హల్వా అయితే చాలా చాలా ఇష్టము, అందుకే నేను కూడా మా మమ్మీ ఎలా చేస్తుందో చూసి నేర్చుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇది ఎంత వాటర్ వేసినా కానీ దగ్గర పడిపోతూ ఉంది. సో ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసాను అనమాట. సో ఇదండి హల్వా. దీన్ని అయితే మేము హల్వా అంటాము, ఉప్మా రవ్వతో చేస్తాము, హల్వా అని అంటాము. సో ఇవాల్టి పూజకైతే నైవేద్యం రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.